అస్తు అస్తు కళ్యాణమస్తు. రాణి, స్వామివారి పాద పూజకు పూజా సామగ్రి సిద్ధం చేయి. అలాగే స్వామి, మీరు నిజంగా కుక్కే అనుకుని ఎన్నో అపచారాలు చేశాను స్వామి. ఒకనాడు మీ చేతి ఎంగిలి కూడు తినిపించాను స్వామి. మీరు నా చెప్పు కొరికితే ఆ చెప్పుతోనే మిమ్మల్ని ఎడాపిడా చావచెద కొట్టాను స్వామి. అదంతా కర్మఫలం నాయన. అవును స్వామి. చెప్పు కొరుకుట మా జాతి లక్షణము, చెప్పుతో కొట్టుట మీ జాతి లక్షణము. చూడమ్మా, నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను. తొందరలేదు, తీరుబడిగా దయచేయండి. మంగళ స్నానములు ఆచరించి ఇష్టదేవతా ప్రార్థన ముగించి రండి. అదేమిటి స్వామి, అప్పుడే అవతారం మార్చేశారు? నా వల్ల పొరపాటు ఏమైనా? భక్తోగ్రగణ్యాధన నన్నే మోసం చేస్తావరా? పోలీసు గారిదే నీ చర్మం వచ్చేస్తాను. నువ్వేం భయపడకు, నేను వస్తున్నానులే. తొందరగా రా నాన్న, చర్మం ఒలిపిచ్చేస్తాడు. ఆలస్యం అయితే చూపు కూడా అందదు నాన్న. చిక్కాడు, నువ్వేం భయపడకు. వద్దు నాన్న, కొట్టొద్దు నాన్న. చంపేస్తా నేను. నువ్వు గంధుడురా? కాదు, కుక్కని మావయ్య. అవును, ఇదిగో ఇక్కడికి. నీ మొహం చూసుకున్నావు అద్దంలో. నీకు లవ్ కావడం లవ్. రే, ఆ కరు కాలిందా వాదన వస్తాను వేతను నీ వస్తాను ముందు. ఇదేంటి ఇది? పసరాన్ని కట్టేసినట్టు కట్టేశారు. చూడండి సార్, మా వాడిని ఏం చేస్తున్నారు. నన్ను సార్ అరెస్ట్ చేయడం? మా ఇంట్లో దూరి దొంగతనంగా మా అమ్మాయి ఎత్తుపోతున్నాడు. అతను అరెస్ట్ చేయండి, కట్టిపడేసాం మేము. అంతా అబద్ధం సార్. వాళ్ళ అమ్మాయి నన్ను ప్రేమించింది, లవ్ లెటర్స్ కూడా రాసింది. కావాలంటే వాళ్ళ అమ్మాయిని అడగండి. శుద్ధ అబద్ధం. చిన్నపిల్ల దానికెంత సార్? సరే, మీ అమ్మాయి అయితే ఏమమ్మా, భయపడకు, నిజం చెప్పు. నీవు అతన్ని ప్రేమించావా? నీవు అతనికి ప్రేమలేఖలు కూడా రాసావా? సరే, ఏమయ్యా ఇప్పుడు ఏమంటారు? ఏముంది, ఆవేశంలో తొందరపడ్డాను, క్షమించండి. మాలో మేము సర్దుకుంటాం. మీరేమంటారు గోవిందయ్య గారు? పోనీలేండి, ఏదో తొందరపడ్డానంటున్నాడుగా, జరిగిపోయింది. అయితే మేము వెళ్ళొస్తాం. సార్, మీకు చాలా శ్రమించాను, క్షమించాలి. నమస్కారం అండి. బావగారు, ఇప్పుడు పెళ్లికి ఒప్పుకున్నట్టేనా? ఏం ఒప్పుకోవడం, ఏ లోకం. నా అంతస్తుకు తగిన సంబంధం తెద్దాం అనుకున్నాను. మా అంతస్తుకే మేము జమీందారులో అండి. జమీందారులా? ఏ ఊరికి? మూలపాడు ఇస్తాడు, మాకు రావాల్సిందేగా. కాకపోతే ఒక దావా తగిలిస్తే చాలు. పైకం లేక ఆగిపోయింది. బావగారు, మీరు కాస్త పైకం సర్దుబాటు చేశారంటే ఏ రేపు ఆ జమీందారి అంతా నీ కూతురు నీ అల్లుడే అనుభవించేది. కానీ ఒక్క షరతు. ఏమిటది? ఈ దావా గెలిచేదాకా మాత్రం పెళ్లి ఒప్పుకో. దానికే దావా తగిలించడం, కేసు గెలవడం. రేపే ప్లేడర్ దగ్గరికి వెళ్ళి ఒక నోటీస్ ఇప్పించేద్దాం. అదేం ఖర్చు తలుచుకుంటే గుండెలు బయలుపోతున్నాయి. 80,000 పెట్టి కారు కొన్నాడు. ఆ ఉంచుకున్న దాన్ని పక్కన వేసుకుని దేశం అంతా తిరుగుతూ ఉన్నాడు. మరి చేసుకున్న పని ఎట్లా ఊరుకుందయ్యా? ఊరుకోవయ్యా, నీ చేస్తాం కానీ వాడికి పెళ్లి లేదు, పెడాకులు లేదు. వకీల్ గారు,
లక్షలకు లక్షలు ఇలా ఆరతి కర్పూరం లాగా తగలేస్తూ ఉంటే ఆస్తి ఎవరు నిలబడుతుంది? ఆ తర్వాత కేసు గెలిచినా ఒకటే, ఓడిపోయినా ఒకటే. అంతేగా, ఓడిపోయినాడు కోర్టులు ఏడుస్తాడు, గెలిచినవాడు ఇంటికి వెళ్ళి ఈశ్వరమని ఏడుస్తాడు, అంతే తేడా. అట్లాగే ఉంది. మరి ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ సింపుల్. వెంటనే కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్కి అర్జీ పడేద్దాం. కోర్టులో విచారణ తెవిలే వరకు ఆస్తిలో చిల్లిగవ్వ కూడా మధుబాబు ఖర్చు చేయకూడదని, అంతవరకు యావదాస్తి కోర్టు వారు హ్యాండ్ ఓవర్ చేసుకుని రిసీవర్ని అపాయింట్ చేయాలని అప్లికేషన్ పడేద్దాం. రాణి ప్లీజ్. ముందు మీరే తినాలి. ముందు నువ్వు తినాలి. అదంతా కాదు, ముందు మీరే తినాలి. నువ్వే తినాలి. అప్పుడే కండిషన్ మర్చిపోయావు. నేను నీకేం చెప్పాను? నువ్వేమిటో చెబుతావు మావయ్య, కానీ రాణిని చూడంగానే అవన్నీ మర్చిపోతాను. ఫూలిష్ గాడిద. అందుకే మీ నాన్న నేను అగ్రిమెంట్ చేసుకున్నాం. ఏమని? ఏమన్నా, పెళ్ళయ్యేదాకా రూల్ నెంబర్ 3 క్లాస్ నెంబర్ 4 ప్రకారం మీ అబ్బాయి మా అమ్మాయికి కనీసం 3 అడుగులైనా దూరంగా ఉండాలి అని. అమ్మ బాబాయ్ 3 అడుగులే? అవును మావయ్య ఆ. చాలా కష్టం మావయ్య, కొంచెం కన్సెషన్ ఇప్పించు మావయ్య. సరే, ఆ. 1 అడుగు కన్సెషన్ ఇచ్చాను పో. అబ్బా చాలు మావయ్య. సార్. ఆ. పెళ్ళయ్యేదాకా నువ్వు దగ్గర రావడానికి వీళ్ళు తెలుసా? అయితే మావయ్య ఆ. పెళ్లి ఇప్పుడే చేసి చేసుకో. ఆ. ఏయ్! ఓయ్. మీ నాన్న కోర్టులో దావా గెలవాలి, ఆస్తి నీ పేర పెట్టాలి. లీడర్ గారు, మన కేసు ఏమైంది? ఇంకేం కేసయ్యా, ఎగిరిపోతాను. పోయి వాళ్ళ కాళ్ళ మీద పడండి. డ్యామేజెస్ కి దావా వేశారంటే ఎదుర్చుకోవాల్సి ఉంటుంది. ఏమిటి ఇంత పెద్ద వెయిట్ ఉన్న వకీలని చెప్పి నిన్ను పెట్టుకుంటే కేసు తుస్సుమరిపించావు కదయ్యా స్వామి. వెయిట్ కేసులో ఉండాలి కానీ నాలో ఉంటే లాభం ఏంటి? ఉన్న వెయిట్ అంతా మీరే తీసుకుంటే ఇంకా కేసులో వెయిట్ ఎక్కడ ఉండదు బాబు. బాబు గోవిందయ్య, నా పని గోయిందేనా? ఇది గోల. ఈ గోవిందయ్య బొందిలో ప్రాణం ఉండగా ఆ మధుగాడికి ఆ ఆస్తి దక్కనిస్తాను. మాట ఇక్కడ కాదు. ఈ పని ఎప్పుడో చేయాల్సింది. వాడు చచ్చిన తర్వాత ఇంకేముందయ్యా? ఆస్తికంతా వారసుడు నేనేగా, అంటే నీ అల్లుడేగా. ఈయనేనండి. అబద్ధం. ఏమిటా అబద్ధం? వీడు చెప్పిందంటే అబద్ధం. మధ్యలో నీదేమిటయ్యా గోల? భయపడకండి బావగారు, మీకెందుకు భయం? ఆ పిల్ల జమీందారుని చంపమని ప్రోత్సహించింది. నేనా? కాదుగా కాదుగా. 99 అరెస్ట్. రాజా, మీ నాన్న సంగతి బయటపడిందయ్యా. సార్ ఏమిటి సార్? సార్ బోత్ మ్యారేజ్ సార్, మీరు ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నాం సార్. మా పెళ్లి అయ్యేదాకానే అరెస్ట్ ఆశిస్తాను సార్. వెరీ సారీ మిస్టర్. అయితే మావయ్య, మా పెళ్ళయ్యేదాకా మీరు ఉండరా? ఏం చేయమంటావమ్మా? కొడుకుని కోడల్ని దీవిద్దామని నాకు ఎంతో కాలంగా ఉంది. దానికే అడ్వాన్స్ గా ఆశీర్వదించండి, తర్వాత పెళ్లి నేను ఘనంగా చేస్తాను. చిరంజీవులు నమస్కరించండి. గప్పెడంత మంది పిల్లలతో సుఖంగా ఆశీర్వదిస్తామే నాన్న. గప్పెడంత మంది పిల్లలతో సుఖంగా హాయిగా కాపురం చేయండి. ఆలస్యం అవుతుంది. ఒరే రాజా, మీ అమ్మ దిగులతో మరీ సన్నబడిపోతుందేమో. ఈ గుడ్డ కాస్త కప్పర వాటి మీద. బావగారు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు పాపం, వెళ్ళిరండి. వస్తాను బాబు. మంచిది మంచిది. నాన్న మావయ్య. ఈ ఏడవకరా, ఏం చేస్తావు? మీ నాయన కర్మ. ఆ? నిజంగా నా పెళ్లి చేస్తావా మావయ్య? ఓ తప్పకుండా చేస్తాను రా. మీ నాన్న చేసిన ఉపకారం నేను మర్చిపోతానా? అనవసరంగా నన్ను ఈ గొడవలు ఇరికించకుండా వెళ్ళిపోడు మహానుభావుడు. పౌరోహితుడు గారు, అయ్యా మంచి ముహూర్తం చూసి ఏర్పాటు చేయండి, పిల్లలు తొందరపడుతున్నారు. శుభం పోదు. అలాగే. ఆ